కౌశికి జగదాత్రి ముగ్గురు కలిసి బయట మాట్లాడుకుంటుండగా పాపరాయుడు వాళ్ళ మాటలు వింటాడు. ఏంటి, ఈ కేదార్కి ఇంటికి సంబంధం ఉందా? ఏంటి సంబంధం కౌశికి అని పాపరాయుడు కౌశికిని నిలదీస్తాడు. అది కాదు మామయ్య అని అంటుండగా, చెప్తావా లేదా అని చెప్పేసి కేదార్ కాలర్ పట్టుకుంటాడు. అప్పుడు వెంటనే జగదాత్రి, కేదార్ ఎవరో కాదు, ఈ ఇంటి వారసుడు సుధాకర్ మామయ్య కొడుకు అనేసరికి ఒక్కసారిగా పాపరాయుడు షాక్ అయిపోతాడు. వెంటనే కాలర్ పట్టుకొని లోపలికి ఇచ్చుకెళ్తాడు. అది కాదు మామయ్య, బాబాయ్ నేను చెప్పేది విను అనే విధంగా లోపలికెళ్ళి అందరినీ పిలుస్తారు. ఆ సమయంలో వెంటనే ఇక సుధాకర్ అందరు కలిసి హాల్లోకి వస్తారు. అసలు వీళ్ళేం చెప్తున్నారు? ఈ కేదారు ఈ ఇంటికి వారసుడా? అసలు వీడేమనుకుంటున్నాడు? ఈ ఇంటికి వారసుడు నా మేనల్లుడు, నా చెల్లి కొడుకు అనే విధంగా అంటుండగా వైజయంతి నిషి యువరాజ్ షాక్ అయిపోతాడు. ఏంటత్తయ్యా, ఈ విషయం బాబాయ్కి తెలిసిపోయినట్టుందే. అదే అమ్మి, అదే నాకు అర్థం కావట్లేదు. ఈ విషయం అసలు మా అన్నకి ఎట్టా తెలిసింది అని వైజయంతి కంగారు పడిపోతుంటుంది. ఎలాగైనా సరే వీడు ఏంటి వారసుడు కాదు, అయినా నా బావకు నువ్వు పుట్టలేదురా, ఎలా పుట్టానని చెప్పేసి ఇంటి వారసుడని ఎట్టా ఒప్పుకుంటాం అని ఈ విధంగా పాపరాయుడు గొడవ పడుతూ ఉంటాడు. అయినా ఈ ఇంటి వారసుడంటే సరిపోతుందా? ఎవడికి పుట్టావురా నువ్వు? ఈ ఇంటి వారసుడని ఏకంగా కోట్లకు గాలం వేసావా అని అంటుండగా కేదార్ కొట్టే అంతా ఆలోచిస్తుండగా జగదాత్రి చెయ్యి పట్టుకుంటుంది. వద్దు కేదార్ అని అంటుండగా, వాడు లాంగ్వేజ్ చేంజ్ చేస్తున్నారు జగదాత్రి, వదిలిపెట్టను అని విధంగా అంటుండగా, ఎవడికి పుట్టావో తెలుసుకోపోరా, నీ అమ్మి ఎవరి దగ్గర పందో అని చెప్పేసరికి వల్గర్గా మాట్లాడేసరికి వెంటనే జగదాత్రి ఆ మాటలు విని కేదార్ చెయ్యి వదిలేస్తుంది. ఎందుకంటే తన తల్లి గురించి నిందలు వేస్తుండగా జగదాత్రి ఊరుకుంటుందా? జేడీలాగా ఉగ్ర రూపం చూపిస్తూ ఉంటుంది. నా తల్లి గురించి ఏం వాగుతున్నావురా, నేను ఎవరికో పుట్టానని చెప్పేసి వెంటనే పాపరాయుడు కాలర్ పట్టుకొని ఇక కేదార్ ఉగ్ర రూపం చూపిస్తూ ఉంటాడు. ఈలోపు కౌశికి, యువరాజ్, నిషి, వైజయంతి, సుధాకర్ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. కేదార్ నీ చెప్పేది విను అని చెప్పేసి కౌశికి ఎంత నచ్చ చెప్పినా కూడా వల్గర్గా మాట్లాడుతూ ఉంటాడు పాపరాయుడు. నేను మా అమ్మ మా నాన్నకు ప్రేమను పంచుకొని పుట్టాన్రా, అర్థమైందా అని అంటుండగా, ఏంట్రా మీ అమ్మ మీ నాన్నకు ప్రేమకు పంచుకొని పుట్టావా? అసలు నీ తల్లి ఎవరి దగ్గర పండి కన్నదరో అనేసరికి వెంటనే చెయ్యి విరిచేస్తాడు. అసలు ఇందాక నుంచలి నువ్వు మీ అమ్మకే పుట్టానని చెప్పేసి అంటే సరిపోతుందారా? సాక్ష్యాలు చూపించాలి కదా. నీ అమ్మ నీ అబ్బాయి ఎవడో అప్పుడు సాక్ష్యాలు చూపించు, అప్పుడు నమ్ముతాను అనే విధంగా పాపరాయుడు మాటలకు సుధాకర్ ఉగ్ర రూపం చూపిస్తూ ఉంటాడు. ఇక కోపంతో సుధాకర్, ఏం మాట్లాడుతున్నావురా? నా భార్య గురించి తప్పుగా మాట్లాడుతున్నావా? వాడు నా కొడుకేడా, సుహాసిని నా భార్య, నా మొదటి భార్య అనేసరికి వెంటనే వైజయంతి బో అని చెప్పేసి దగ్గరికి చెప్పడానికి ఇక అలా ఆపడానికి అడ్డుకుంటుండగా, నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడితే చంపేస్తానని చెప్పేసి వైజయంతిని బెదిరించేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ, ఏంటిరా ఇక కేదార్ తల్లి గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నావు? సాక్ష్యాలు ఉన్నాయా అని చెప్పేసి అడిగావు కదరా. ఉన్నాయిరా, సాక్ష్యాలు ఉన్నాయి. నాకు సుహాసినికి పుట్టిన కొడుకే కేదార్ అని సాక్ష్యాలు ఉన్నాయిరా. అవి ఎవరి దగ్గర లేదు, కేదార్ తాతయ్య దగ్గర సాక్ష్యాలతో పాటుగా అన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నాయిరా. వాటిని చూపిస్తే అప్పుడు నమ్ముతావు కదరా కేదార్ ఇంటి వారసుడని అని సుధాకర్ అప్పుడు నోరు విప్పుతాడు. ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు? ఇక వీడు సుహాసినికి నీకు పుట్టిన కొడుకని నువ్వు ఒప్పుకున్నావా? ఛ, ఎంత పని చేశాను ఆ రోజు. ఆ పొద్దు నీ తల్లిని చంపిన రోజే నువ్వు కూడా ఆ రోజు నా చేతిలో దొరికితే, ఆ రోజు నిన్ను చంపేస్తే ఇందాక ఈ రచ్చ ఉండేదే కాదు. పొరపాటు చేసిన అబ్బి, నీ తల్లిని చంపిన రోజే నిన్ను కూడా చంపేస్తే ఇప్పుడు నా చెల్లికి ఇంత బాధ ఉండేది కాదు అనేసరికి వైజయంతి ఇక మరోవైపు షాక్లో ఉండగా జగదాత్రి కేదార్ మాత్రం షాక్లో ఉండిపోతారు. అంటే సుహాసిని చంపింది ఇక పాపరాయుడు అని చెప్పేసి తెలుసుకుంటాను. అంటే మా అమ్మను చంపింది నువ్వేనా? మా అమ్మ చావు కారణం నువ్వేనా అని చెప్పేసి కేదార్
పాపారాయుడును నిలదీస్తూ ఉంటాడు. అవును, నీ తల్లి చావు కారణం నేనే. ఎందుకంటే నా చెల్లి జీవితానికి అడ్డుగా ఉంది కాబట్టే చంపాన్రా. ఆ రోజే ఆ పొద్దే నిన్ను చంపేస్తే ఈరోజు నా మేనల్లుడికి ఆస్తి పోకుండా వారే వారసుడవ్వాడు. అసలు ఏం మాట్లాడుతున్నావున్నా? మతుండ మాట్లాడతావా ఏంది? చెల్లి, నాకు ఏం తెలియదు అనుకుంటున్నావా ఏంది? ఆ రోజు నువ్వు ఇట చేస్తావని నీ జీవితానికి అర్థం ఉండదని చెప్పేసి ఆ రోజు ఆ సువాసిని చంపింది నేనే. పానానికి పాలు విత్తనాన్ని నీకు సానా తెలుసు కదా, అందుకే పానం తీసాండు. అప్పుడు వెంటనే కేదార్ వెంటనే కాలర్ పట్టుకుంటాడు. ఇక ఉగ్ర రూపంతో సుధాకర్, ఏం మాట్లాడుతున్నావురా? నా భార్యను చంపింది నువ్వా? నా భార్యను చంపింది నువ్వా అని వీల్చైర్లో కూర్చున్న సుధాకర్ ఒక్కసారి లేచి నిలబడి ఇక పాపారాయుడు కాలర్ పట్టుకుంటాడు. వెంటనే వీణ్ణి వదిలిపెట్టకూడదు, వీణ్ణి పోలీసులకు పట్టియాలి. నా భార్యను చంపింది వీడని ఇక తెలిసిపోయింది. వదులు బావా. అయినా నీ భార్య అంటున్నావు, ఆ పొద్దు పక్కకు పెట్టిపోయావే, మరి నా చెల్లి జీవితం ఏం కావాలి? అందుకనే పానం తీయాలంటే నా చెల్లి నిన్ను ఇష్టపడ్డది. ఈ ఇంటికి వజ్రపాటికి కోడలు కావాలంటే మరి పానం తీయాలి కదా. ఆ పొద్దు నాకు ఇయ్యాలేదు, అందుకే చంపేశాను. అయినా గతంగా అయిపోయింది. వీడెందుకు ఈ ఇంట్లో? వీడిని బయటికి గెంటెత్తే సరిపోతా ఉండదు అని అంటుండగా, ఎంత నీచంగా ఆలోచించి అసలు ఆ రోజు సుహాసిని గారి ఇంత ఘోరంగా చంపేస్తారా అని కౌశికి అంటూ ఉంటుంది. అమ్మే, మీలాంటి వాళ్లకు సిటోళ్లకు ఇలాంటి తెలియదు. చెప్పాను కదా, పానం కోసం పరువు అయినా కూడా లెక్క చేయమని. పరువే మాకు పానం, ఆ పరువు పోతే పానాన్ని కూడా లెక్క చేయం. అయినా ఇలాంటి వాడిని ఇంట్లో ఉండడం కాదు, బయటికి గెంటాల్సిందే. వీడి వల్ల పరువు పోతుంది అనేసరికి వెంటనే ఇక కేదార్ మీద చెయ్యి వేస్తాడు పాపారాయుడు. ఆగరా, చెయ్యి తీరా, నా కొడుకు మీద చెయ్యి వేస్తే చెయ్యి విరిచి నీ చెల్లి నిన్ను కట్టుబట్టలతో బయటికి గెంటేస్తాన్రా. ఈ ఇంటికి వారసుడు ఎవడో కాదు, వజ్రపాటి కేదార్. ఈ ఇంటి కోడలు జగదాత్రి. అయినా ఇప్పుడు చెప్తున్నాన్రా, ఇన్ని రోజులు నా పరువు కోసం అని చెప్పేసి నేను ఆలోచించాను. ఇక నువ్వు ఎప్పుడైతే నా భార్యను చంపావో అప్పుడే నీలాంటి మృగం నేను ఇంట్లో ఉండి మీకు భయపడుతున్నానని అర్థమైందిరా. అందుకే ఇక నుంచి చెప్తున్నాను, ఈ ఇంటికి అధికారం, ఆస్తి, హక్కు ప్రతి ఒక్కటి నా పెద్ద కొడుకు వజ్రపాటి కేదారేనా. ఏం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా అనేసరికి ఒక్కసారిగా వైజయంతి, బా ఏం మాట్లాడుతున్నావు? ఇంకొక్కసారి నోరు తెరిస్తే చంపేస్తా నేను. ఇదంతటి కారణం నువ్వేనే. నీ వల్లే నా భార్యను పోగొట్టుకున్నాను. ఈరోజు ఇలా బాధపడిన కారణం నా కొడుకును ఏదో అనాథలాగా ఎక్కడ వదిలేసి ఈరోజు ఇలా బాధపడుతున్న కారణం. అంతేకాకుండా ఆ బాధ కాకుండా నా కొడుకు కూడా బాధపడుతున్నాడే. ప్రతి ఒక్కటి బాధ కారణం నీవు, నీ కుటుంబమే. వాడు ఈరోజు నిజం చెప్పాడు. ఇక సుహాసిని చంపింది వాడని తర్వాత వాడిని వదిలిపెడతానా? ఎలాగైనా సరే వీని పోలీసులకు పట్టించేదాకా వదిలిపెట్టను అనే విధంగా అనేసరికి వెంటనే కేదార్, వదిలిపెట్టద్దు, ఇలాంటివన్నీ నీ తల్లిని చంపిని వెంటనే అరెస్ట్ చేసి పోలీసులకు పట్టించాలి అని చెప్పేసి జగదాత్రి ఫోన్ చేస్తుంది. ఆ సమయంలో రమ్య టీం మొత్తం దిగేస్తారు. వెంటనే ఇక పాపారాయుడిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిన తర్వాత, వదిలిపెట్టనురా, నీ తల్లి దగ్గరికే నిన్ను కూడా ఇక పంపిస్తానురా. నేను బయటికి ఎట్టా అత్తా అని చెప్పేసి అనుకుంటున్నావా? జైలు నాకు కొత్తేం కాదురా. చంపినోని నిన్ను చంపడం వల్ల ఎక్కేం కాదు, పిల్ల బచ్చ. మళ్ళీ నేను నీ తల్లి దగ్గరికి పంపిస్తానురా అనే విధంగా పాపారాయుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు. నిజం బయటపడ్డ తర్వాత అందరూ షాక్ అయిపోతారు. అసలు ఈ కథలో ఊహించని మల్ప అసలు వైజయంతి దంత కలగంటుందా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.